ఆరోగ్య సమస్యలు రాకుండా మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చింతపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎప్పటిలాగే ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇన్పేషెంట్లు, అవుట్ పేషెంట్లు, మందులు, ఇతర స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఓపీ పేషెంట్ల వివరాలను డాక్టర్ శ్రీదేవితో అడిగి తెలుసుకున్నారు. కాగా చింతపల్లి పిహెచ్సికి 84 మంది రోగులు రాగా కొంతమంది ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారి ద్వారా వివరాలను కనుక్కున్నారు. ఆసుపత్రికి ఏ సమస్యతో వచ్చారని, ఏ జబ్బుతో బాధపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను డాక్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. పిహెచ్సిలో కాన్పుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వారితో పాటు వారి పిల్లలు బాగుంటారని తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని తనిఖీ చేసి పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు. తరగతి గదిలోకి వెళ్లి వారి విద్యా సామర్థ్యాలను తెలుసుకున్నారు. పాఠశాల కిచెన్ గది బాగా లేకపోవడం, రూఫ్ సరిగ్గా లేకపోవడంతో డీఈఓతో మాట్లాడి వెంటనే వాటిని బాగు చేయించాలని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఆ తరువాత ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో తాగునీటి సరఫరా తదితర అంశాలపై దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు తదితరులతో మాట్లాడారు. తాగునీటి పరిస్థితి ఎలా ఉందని ఏఈని అడిగి తెలుసుకున్నారు. హరిజనాపురంలో వాటర్ ట్యాంక్ పాతబడిపోయిందని, కుర్మపల్లి, కురుమేట్ గేట్ల వద్ద సమస్య ఉండగా ఇదివరకే డిఎంఎఫ్టీ ద్వారా జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేశారని, పనులు మొదలు పెడుతున్నామని ఏఈ చెప్పారు. హరిజనాపురంలో కొత్త వాటర్ ట్యాంక్ మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతేకాక అప్పటి వరకు నీటి ఇబ్బందులు లేకుండా కొత్త బోరు వేసుకునేందుకు కలెక్టర్ అనుమతించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ రమాకాంత్ శర్మ, మిషన్ భగీరథ ఏఈ తదితరులు ఉన్నారు.